మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేసినా స్థిమితంగా ఉండదు. ఒక పని చేస్తే దానికి ఇంకో పని తోడవుతుంది. ఎన్నో ఆటంకాలు ఎదురవ్వాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, చిన్న చిన్న ఆటంకాలు, మనస్పర్ధలు, లేనిపోని అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మీరు స్థిమితంగా ఉండి 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని అధిగమించి కష్టాన్ని కూడా దిగమింగుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులైనా సరే తొలగిపోయే అవకాశం లేకపోలేదు. వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాల పరంగా బాగున్నా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. అయితే ధన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి ధనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. అయితే నలుగురిలోనూ మాట పట్టింపులకు పోయి ఇబ్బందులు కొన్ని తెచ్చుకోవద్దు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాన్ని సరే క్షుణ్ణంగా ఆలోచించి ముందుకెళ్ళాలన్నది చెప్పదగినది. ధన నష్టం సూచిస్తోంది, జాగ్రత్త వహించండి. సంతాన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విషయ వ్యవహారాలు అన్నీ గమనించుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. వాళ్ళకి ముఖ్యంగా వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళకి కొంచెం మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, మెకానికల్, టెక్నికల్, వీరికి మటుకు ఈ వారం బాగుందనే చెప్పచ్చు. ఏదైనా సరే కష్టే ఫలి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి. నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొంచెం గడ్డుకాలం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంతగా అనుకూలించదు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగేటట్టుగా ఉంటుంది. వీళ్ళకి ఏలినాటి శని కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో దీపారాధన, అలాగే శని స్తోత్రం ప్రతిరోజు 54 సార్లు లేదా 108 సార్లు పఠించినట్లయితే శని దోషం కొంతవరకు తగ్గుతుంది. తద్వారా ఏ పని చేసినా మంచి ఫలితాలు ముందుకు సాగుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శివాలయ దర్శనం చేసుకోవడం చెప్పదగినది. నల్లని వస్త్రం దానం ఇవ్వడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి.